నమస్తే శనార్థులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇలా మన రేవంత్ రెడ్డి అన్న పాలన ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుందని మనం కుజులాపూర్లో ఉన్నాము. మన కుజులాపూర్లో గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. చూద్దాం పాన్లిగా. నమస్తే. నమస్తే. బాగున్నారమ్మా? బాగున్నాం. రేవంత్ రెడ్డి గారి 10 నెలల కాలంలో ఎలాంటి పరిపాలన చేస్తున్నాడమ్మా? ఒకసారి చెప్తారమ్మా? ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఏం మంచిగా అనిపిస్తుంది. ఏమన్నా బాగా బస్ కిరాయిలు గవ్వే తప్పించింది కానీ అన్ని రేట్లు ఒక తీరని రైతు బంధు పైసలు వేస్తలేడు, ఏం వేస్తలేడు. కాదమ్మా, బస్ ఫ్రీ పెట్టండి కదమ్మా. బస్ ఫీజు పెడితే డ్యూటీ చేసుకున్న వాళ్ళకి లాభం ఉంది, మాకేం లాభం ఉంది? అవునంటవా? పింఛన్ వస్తుందమ్మా? మా పింఛన్ వస్తుంది. అప్పుడు కేసీఆర్ ఇచ్చిన పింఛన్ వస్తుంది కానీ మా సెంట్రల్ కాల్ వేసిన 4000 వస్తలేదా? వస్తలేవు. 3000 వస్తున్నాయి, 2000 వస్తున్నాయి. కరెంట్ బిల్ వస్తుందమ్మా? వస్తుంది. ఒకటి 0 వస్తుంది, ఒకటి అది వస్తుంది. 0 వస్తుందా? వస్తుంది. వస్తుందా? బతుకమ్మ చీరలు ఇచ్చిరమ్మా? ఇయ్యలే, బతుకమ్మ చీరలు ఇయ్యలే. కేసీఆర్ ఇచ్చింది కానీ ఆయన ఏమి ఇయ్యలే. ఇంక ఇయ్యలే, రేవంత్ రెడ్డి సర్కార్ ఇయ్యలేదు. అలాగే మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉందమ్మా? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది. ముసలోళ్ళకు కన్న కొడుకు లెక్కలు ఇచ్చిండు, మంచిగా నడిచింది కాలం. ఇక మరి ఎవరు నడిపించినట్టు వాళ్ళు నడిపిస్తున్నారు ఆయన. మరి మేమేం చేస్తాం? అంతే మరి. తాత ఉన్నాడమ్మా? ఉన్నాడు. తాతకు వస్తుంది పింఛన్? వస్తుంది, 2000 పింఛన్. ఇప్పుడు ఈ జనవరి 1st వీక్ లో 9వ తారీఖు రోజున మరి 4000 పెంచుతామంటారు. మొన్ననే అందిన న్యూస్ కాబట్టి, న్యూస్ వచ్చింది కాబట్టి 4000 కూడా వస్తాయి. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మనకు 4000 అందజేస్తుందమ్మా. సరే, చేస్తే పర్వాలేదుగా ఉన్నాం. చేతగాని వాళ్ళకి చేస్తే మంచిదే కదా. అవునమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఆయమ్మా శనార్థి, నమస్తే. ఏం పేరమ్మా? అంశమ్మ. అంశమ్మ. బాగున్నారమ్మా? ఏం పని చేస్తుంటారమ్మా మీరు? బర్ల పని. బర్ల పని, పాలు బెండు అమ్మడం. బాగుందమ్మా. ఓకే, రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలల కాలం అవుతుందమ్మా. పథకాలు 6 గ్యారెంటీలు పెట్టిండు. ఫ్రీ గ్యాసు అది ఇదని చాలా పెట్టారు కదమ్మా. అవి ఎలా అనిపిస్తున్నాయమ్మా మీకు? ఏవి మాకైతే ఏవి ఇవ్వలే ఇంకెంతవరకు. అసలు కరెంట్ బిల్ కట్ చేసి 0 అన్నాడు. కరెంట్ బిల్ వేస్తూనే ఉండు, కట్టాలంట. అది ఇప్పుడు ఫస్ట్ 3 నెలలు కట్టకమన్నాడు, మళ్ళీ ఇప్పుడు కట్టమని అంటారు. కట్టమని వేసిపోతారు. బతుకమ్మ చీరలు ఇచ్చిరమ్మా? చీరలు ఇవ్వలేరా? పొలం పైసలు పడతలేవు. రైతు బంధు కూడా పడట్లేదు. రైతు బంధు కూడా కట్ చేస్తా అంటున్నారు కదమ్మా. కట్ చేస్తా అంటారా? మరి ఇప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు ఎలా ఉండే, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉందమ్మా? చేసేవారు ఉన్నప్పుడే మంచిగా ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండేనమ్మా. పింఛన్ వస్తుంది అమ్మా తాతకి? రాదు. రాదు, ఎవరికి రాదు. ఓకే అమ్మా. గ్యాస్ 60 ఏళ్ళు లేరు మా ఇంట్లో. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఓకే, నమస్తే తాత. రామ్ రామ్. బాగున్నావా? పింఛన్ వస్తుందా తాత? ఎంత వస్తుంది? 2000. 2000 వస్తుందా? ఎవరిచ్చిరా 2000? కేసీఆర్ సారా మరి రేవంత్ రెడ్డా? వినిపించదా తాత? వినిపించలేదా? 2000 వస్తున్నాయా? ఓకే ఓకే, 2000 వస్తున్నాయి. కేసీఆర్ ఇచ్చారా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినాయా? ఆయన వచ్చాడు, ఆయన వచ్చాడు. వచ్చినాయనా కేసీఆర్ సార్? ఓకే ఓకే. రేవంత్ రెడ్డి మిస్లే ఇంకా. సరే సరే. రేవంత్ రెడ్డి 2000. అమ్మ ఉందా? అమ్మ లేదు, నువ్వు ఒక్కడివే. ఏం పని చేస్తావు తాతయ్య? ఓకే ఓకే, సరే సరే. కరెంట్ బిల్ వస్తుందా? ఇయ్యలే. కరెంట్ బిల్ అంట, కరెంట్ బిల్లు. అవునా? ఓకే. కరెంట్ బిల్లు కడుతున్నావా అంటుండు. ఓకే ఓకే అమ్మ. ఓకే తాత, థ్యాంక్ యూ తాత. ఓకే, ఇప్పుడు చూశారు కదా, పింఛన్ వస్తుంది 2000 అని చెప్తున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు 2000 ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెంచుతాను అంటున్నారు కానీ ఇంకా తెలియట్లేదు, ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు. 6 గ్యారెంటీల పథకం అని అమలైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనలో ఎలా వస్తుందో తెలియదు. ఇప్పుడు అమ్మ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ పేరేంటమ్మా? నా పేరు అలివేలు. అలివేలు. ఏం చేస్తుంటారమ్మా మీరు? స్కూల్లో వంట చేస్తా. స్కూల్లో వంట చేస్తారమ్మా. కరెక్ట్ గా జీతాలు వస్తున్నాయమ్మా మీకు? మాకు జీతాలు ఎగ్స్ పైసలు రాక 11 నెలలు మాకు. ఓకే ఓకే. రూపాయి ఇస్తలేడు. మీది మీట పైసలు, కూరగాయల పైసలు ఒకటే ఇస్తుండు. అది కూడా 4 నెలలు ఇప్పుడు రాక. 4 నెలలు 5 నెలలు అవుతుంది. జీతాలు లేవు. మేము అన్ని పంచుతున్నామని చెప్తుండు రేవంత్ రెడ్డి. అన్ని పంచుతామంటారు, ఇస్తున్నామని చెప్తుండు కానీ మీ దాకా అందట్లేదు. మాకు ఇప్పటిదాకా రూపాయి లేదు మాకు. వృధా చేత చేస్తున్నాం. అట్లా మీ పైసలు, మీ సొంత పైసలు, సొంత డబ్బులు పెట్టుకొని చేస్తున్నాం మేము. వాళ్ళు ఇచ్చింది ఏం రూపాయి లేదు మాకు.
మేము ఇంట్లో కూడా మమ్మల్ని మాటలు తిడుతుర్రు, మేము ఇది చేయాలంటే కూడా మాకు చేతులు వస్తలేవు. మరి వారంలో 3 సార్లు ఎక్స్ పెట్టాలి, వారానికి 3 సార్లు మాత్రం కంపల్సరీ పెట్టమంటుండు. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉంది, మరి కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఎలా ఉండమ్మా? కేసీఆర్ ఉన్నప్పుడు 2 నెలలు 3 నెలల కన్నా వచ్చింది, కానీ ఇప్పుడు 11 నెలలు ఆయన ఉన్నప్పుడు రాలేదు. ఒక 2 నెలలు 3 నెలలు రాలేదు. ఇప్పుడు ఆయన వచ్చి కూడా 10 నెలలు అవుతున్నారు. 10 నెలల సంత రూపాయి లేదు మాకు. ఓకే, ఇప్పుడు ఈ డిసెంబర్ 9వ తారీఖున అన్ని పథకాలని సమావేశం చేస్తున్నారు కదా, అదేంటి 2,500 ఇస్తున్నాము ఆడవాళ్ళకి, ఇంటికాడ కూర్చున్న వాళ్ళకి 2,500 2,500 ఏం లేదు. కాకపోతే బస్సు ఎక్కిపోతానికి ఫ్రీ. అవును, బస్ ఒక్కటి ఫ్రీ పెట్టిండు. కరెంట్ బిల్లు అది కూడా కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. కరెంట్ బిల్లు కొంతమందికి వస్తుందంట, కొంతమంది రావట్లేదట. పూర్తిగా అందరికి రావాలమ్మా, అందరికి రావాలి. అవి లేవు. మేమైతే మరీ చేతి అయితే వృధా చేతే చేస్తున్నాం ఈ స్కూల్ పిల్లలకైతే. చాలా ఇబ్బంది ఉంది మాకు. మరి రేవంత్ రెడ్డి ఎక్కి ఏం లాభం, 10,000 చేస్తామని చెప్పిండు. 10,000 10 పైసలు కూడా లేవు మాకు. బతుకమ్మ చీరలు ఇస్తురమ్మా? బతుకమ్మ చీరలు ఇచ్చిరా? ఇయలే బతుకమ్మ చీరలు లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చినాయి, మళ్ళీ ఈ బతుకమ్మకి అయితే అస్సలు ఇవ్వలేదు. 2 వేసి ఇస్తామన్నారు, ఒక్కటి కాదు 2 వేసి ఇస్తాం. 2 వేసి లేదు, ఒకటి లేదు, ఒక్కటి కూడా లేదు. ఓకే అమ్మా. ఆయమ్మ శనార్థులు నమస్తే, దండాలు. ఎట్లున్నారమ్మా? ఎట్లున్నాం, మేము గట్టినే ఉన్నాం. ఏం ఆయనకి ఏం లావు, మాకు ఏం లేదు. అవునమ్మా. ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారా? మేమే. మీరేనా? ఓకే ఓకే. ఏం చేస్తుంటారమ్మా మీరు? ఇవే కూరగాయలు అమ్ముకోవడం, బతకడం, ఇట్లనే పొట్టేలా తీసుకోవడం, అంతేగానమ్మా? మీకు 6 గ్యారంటీలో లేదని వర్తిస్తుందమ్మా? కరెంట్ బిల్ ఒకటే వస్తుంది, మాకు ఏది లేదు. కరెంట్ బిల్ ఒకటే వస్తుంది. బతుకమ్మ చీరలు ఇచ్చారమ్మా? ఇయ్యలే. రేవంత్ సార్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు రేవంత్ సార్ సర్కార్ బాగుందా, కేసీఆర్ ప్రభుత్వం బాగుందమ్మా? కేసీఆర్దే బాగుంది. కేసీఆర్దే బాగుంది కదమ్మా? ఏం లాభం లేదు. అవునవును. ఫ్రీ బస్ పెట్టిండ్రు, ఎలా అనిపిస్తుందమ్మా మీకు? ఎలా అనిపిస్తుంది? మేము ఏనాడన్నా ఒకనాడు పోయినా ఏంది బస్ ఎక్కితే ఏం లాభం, అసలు ఏం చేసిందా ఆయన? బస్ ఫ్రీ అనగా ఏం మంచిగా ఉంది. అది ఎందుకు మంచిగా లేదమ్మా? మంచిగా లేదు. మేము రోజు పోతున్నాం, ఏనాడన్నా ఒకనాడు పోతాం, రోజు పోయేటోళ్ళ కన్నా మంచిగా ఉంది. ఆయన బస్సు అట్లా పెట్టకుండా అందులో సగం టికెట్ తీసుకొని, ఇప్పుడు 50 రూపాయలు అయితే ఒక 25 రూపాయలు తీసుకోవాలి, ఇచ్చేటోళ్ళకి ఇచ్చుకోవాలి. మేమైతే అసలు మాకైతే చాలా ఇబ్బంది. మేమైతే ఎక్స్ కూడా పెట్టమని మాట్లాడుతున్నాం మేము. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి దగ్గర కలిస్తే మాత్రం ఎన్ని అంటామో అన్ని ప్రజలు అన్ని మాటలు అంటారు చూడు. ఈ 9వ తారీఖు అమ్మా, ఈ డిసెంబర్ 9వ తారీఖున ప్రతి పెన్షన్ ఇచ్చే వాళ్ళకి కానీ, రైతు భరోసా కానీ, కరెంట్ బిల్స్ కానీ ప్రతి ఒక్కటి ఈ జనవరి 9వ తారీఖున అమలు చేస్తామంటున్నారమ్మా. చేస్తే బాగుంటుందని మేము కూడా కోరుకుంటాం. చెయ్యాలి. సరే ఒకటి అన్నప్పుడు ఒక 6 అన్నాడు, 6 అన్నతాను ఒక 3 4 అన్న చేయాలా వద్దా? మొన్న ఏం చెప్తుండు, ఈ స్కూల్ బిల్లులు మాత్రం ఏ బ్యాలెన్స్ పెడతలేమని చెప్తుండు. పెడుతుండ్రు కానీ మనకేమో రావట్లేదు డబ్బులు రావట్లేదు నాన్న. మస్తు బాధ అవుతుంది మాకు. అదొక్కడి మాకు కనీసం మేము పెట్టుబడి మాతోని పెట్టి ఇవ్వకుండా అన్ని సరుకులు పంపించి మాకు నెలకు ఒక 5,000 10,000 ఇచ్చినా కానీ మాకు ఇబ్బందులు లేకపోతుండే. అవునమ్మా. మాకైతే చాలా బాధ అవుతుంది. అసలు ఎందుకు మేము ఏం చేత చేయాలి, వృధా చేత చేసుడు అవుతుంది తెలుసా. రైతు బంధు అలాంటివి వస్తుందమ్మా? ఏమి లేదు, మాకు పొలాలు లేవు, ఏం లేదు, పొలం లేదు, ఏం లేదు, చేసిన కష్టం లేకపోతలేదు. రైతు బంధు లేదు, ఏం లేదు, కష్టం చేసుకోవాలి. గ్యాస్ పైసలు పడతాయని అవి పడతలేవు, ఏం పడతలేవు. మా గ్యాస్ కూడా ఫ్రీ అని చెప్పారు కదా, ఏది లేదుగా మళ్ళా. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. ఓకే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. నమస్తే అన్న. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, ఎలా ఉంది ఇప్పుడు? రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా జరుగుతుంది? గత 10 నెలల నుంచి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంట్ల పథకాలు అన్నారు కదా, ఏవి అమలుకి వచ్చాయి ఒకసారి చెప్తారమ్మా? ఏం కాలే, 2 అయితే వచ్చింది. గ్యాస్ వచ్చింది, కరెంట్ వచ్చింది, కరెంట్ వచ్చింది. ఓకే, మరి కరెంట్ బిల్లు కూడా వచ్చింది కదా? కరెంట్ బిల్ వచ్చింది. అలాగే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా? కేసీఆర్ది బాగుంది. ఎందుకు బాగుందన్నా కేసీఆర్? కొన్ని పథకాలు మంచిగా ఉన్నాయి, అప్పట్లో ఉన్నాయి, ఇప్పుడు లేవన్నవి. ఫ్రీ బస్ పెట్టారు కదన్నా, అది ప్రాబ్లమే. అది ప్రాబ్లమేనా? జనాలకు ఇబ్బంది అంటారా? ఇబ్బంది అది. అవునా? ఓకే, మరి ఇంకా రైతు భరోసా కానీ ఇలాంటి చెప్తున్నారు కదా, రైతు భరోసా కానీ రైతు బంధు ఏం రాలేదు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఎంపీటీసీ గారితో మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది సార్? కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా? రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు 11 నెలలు అవుతుంది. ఇంకా ఆయన ఇక్కడ ఏమి ఇంకా ప్రాసెస్ ఇంకా కాలే. ఇంకా ముందు అయితే మన అవుతుండొచ్చు. ఇప్పుడు అయితే ఒక 3 పథకాలు అయితే అమలుకి వచ్చినాయి, చేస్తున్నాము. పథకాలు ఏంటన్నా?
గ్యాస్ ఒకటి, కరెంట్ బస్ ఒకటి, కరెంట్ బిల్ ఒకటి, ఇవైతే అవుతున్నాయి. మళ్ళీ డిసెంబర్లో ఏదో మళ్ళీ 2 స్కీములు అయితే ఓపెన్ చేస్తా ఉంటుండు. రాను ఏదైనా పుంజుకుంటే ఇంకా ఏకదమ్ ఇప్పుడు కేసీఆర్ చేసిన పాలనకు ఈయన కేసీఆర్ చేసిపోయిండు కానీ ఆయన అన్ని అప్పులే పెట్టిపోయిండు. అప్పులు తీరుస్తానికే చాలా ఇబ్బంది అవుతుంది. అవునవును కరెక్టే. అదే కరెంట్ బిల్లు ఓకేనా? కరెంట్ బిల్లు వస్తుంది కదా, వస్తుందా? జీరో. గ్యాస్ వస్తుంది, 500 వస్తున్నాయి. అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయా? పడుతున్నాయా? ఇప్పుడు మరి అలాగే కేసీఆర్ పాలన బాగుంది అంటున్నారు. ఆ టైంలో కేసీఆర్ పాలన ఆయన కూడా కొన్ని స్కీములు ఇంకా మొత్తం ఫుల్గా అమలు చేయలేదు. ఆయన సగానికే చేసిపోయాడు. ఇక ఆ సగం ఇప్పుడు ఈయనకి ఇంకా రేవంత్ రెడ్డికి టైం పడుతుంది. ఇప్పుడు ఫ్రీ బస్ ఎలా అనిపిస్తుంది అన్న మనకు? బస్ అయితే చాలా బాగుందండి, చాలా బాగుంది. రోజు మా బస్సులో అయితే ఫుల్ లేడీస్, దాంట్లో జెంట్స్ ఎక్కువ కూడా తక్కువనే అయిపోయింది, మొత్తం లేడీస్ అయిపోయింది. లేడీస్ కి అయితే మా నెల వచ్చేసరికి ఒక 3-4 వేలు తప్పుతున్నాయి లేడీస్ కు. అవును, రోజువారీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కానీ వాళ్ళకు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత చాలా మంచిగా అవుతుంది అంటున్నారు అన్నగారు. మీ పేరేంటన్నా? భాస్కర్ గౌడ్. థ్యాంక్ యూ సార్. నమస్తే అంకుల్, పేరేంటి అంకుల్? బ్రహ్మచారి గారు. మీకు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది అంకుల్? 1 ఇయర్ అవుతుంది కాబట్టి ఇంకొక 1 ఇయర్ చూసిన తర్వాత వ్యతిరేకత అనేది ఉంటుంది. చేస్తే మంచిగానే ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వం బాగుందా రేవంత్ రెడ్డి గారిదా? కేసీఆర్ 10 ఇయర్స్ ఉంది కాబట్టి అందరికి బాగుందని అనుకుంటారు. 1 ఇయర్ అవుతుంది కాబట్టి ఇంకా టైం ఇంకో 1 ఇయర్ అయితే అప్పుడు రిజల్ట్ ఏందనేది బయటకు వెళ్తుంది. ప్రజలలో ఏం జరుగుతుంది ఏమి అనేది వస్తుంది. ఇప్పుడు 6 గ్యారంటీల పథకాలు పెట్టారు కదా, డిసెంబర్ 9వ తారీఖున రిలీజ్ చేస్తా అంటున్నారు కదా, దానికి మీ స్పందన ఏంటి? పర్వాలేదు, చేసినాక చూద్దాం. అది ఓకే అయితే అందరికి యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే ఏదైనా జరిగేది ఉంటే జరుగుతుంది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా 9వ తారీఖు. అవునా? ఓకే, మీకు రైతు భరోసా గానీ రైతు బంధు గానీ ఇప్పుడు ఇస్తా అంటున్నాడు కదా, చూద్దాం. ఆయనకు కూడా చేయడానికి ఇంత సంసారం చేయడానికే ఎంతో ఇబ్బందులు ఉంటాయి. రాష్ట్ర సంసారం చేయాలంటే ఆయనకు కూడా ఉంటాయి కదా కొన్ని అవకతవకలు, అవన్నీ కూడుకుంటూ పోవాలి. చేసిన తర్వాత ఇస్తాడు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఉపయోగం ఉంది ఆడవాళ్ళకి, ఎందుకు లేదు? ఒక్కొక్కరికి 1000-1500 లాభం పడుతున్నారు. లాభం మంచిగా పడుతున్నారు వాళ్ళు. 1000-2000 కూడా దూరం ప్రయాణం ఉన్న వాళ్ళకి 2000, బస్ పాస్ ఉన్న వాళ్ళకి 1500. మీరేం చేస్తుంటారు అంకుల్? వ్యవసాయం చేస్తాను, నాకు 10,000 ఉంది. వ్యవసాయం చేస్తారు, 10,000. ఓకే అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. నమస్తే. రామ్ తాత. ఏం చెప్పాలి? నీకు వచ్చింది చెప్పే. రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, మన కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది కాక? అప్పుడు కేసీఆర్ మంచి పని చేసిండని అందరు అంటారు. కేసీఆర్ చేసింది ముసలోళ్ళకు పైసలు ఇచ్చుకోము, భూములు ఉన్న వాళ్ళకు పైసలు ఇచ్చుకోము. ఎంత భూమి ఉంటే ఆయన పైసలు ఇచ్చిండు. ఎవరికి భూమి ఉన్న వాళ్ళకు, లేని వాళ్ళకు ఏమి లేదు. ఇక ఇప్పుడు నీకు పింఛన్ వస్తుందా కాక? వస్తుంది. ఎంత వస్తుంది? 4,000 వస్తున్నాయా? 2,000. ఓకే ఓకే. ఇప్పుడు ఏం పని చేస్తావు నువ్వు? వ్యవసాయం చేసుడు. అవునా? అమ్మ ఉందా? ఉందా? అమ్మకి వస్తుందా పింఛని? రాదు, ఇంట్లో ఒకరికి వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మంచి అనిపిస్తుందా రేవంత్ రెడ్డి గారి? ఇప్పుడు ఈయనది ఇంకా సరిగా రాలే కదా, అంత వచ్చినప్పుడు తెలుస్తుంది. ఓకే, ఈ డిసెంబర్ 9వ తారీఖున పెన్షన్ పెంచుతాను అంటుండు. మరి 4,000, 2,000 ఉన్న కేసీఆర్ 2,000 ఇచ్చిండు కదా, రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు 2,000 అంటుండు కదా, మొత్తం కలిసి 4,000 ఇస్తా అంటారు. మరి ఎట్లా అనిపిస్తుంది మీకు? అట్లా అయితే ఇంకా మంచిదే కదా. మంచిదేనంటవా? మంచిదే. ఓకే, నీ పేరేంది? యాదయ్య చెప్తున్నాడు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2,000 ఇచ్చిందంట, ఇప్పుడు 4,000 పెంచుతామంటారు. మరి ఎలా అవుతుందో మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖున తెలుస్తుంది మనకు. ఓకే, థ్యాంక్ యూ తాత. నమస్తే. పింఛన్ వస్తలేదా? వస్తలేదు, 5 ఏళ్ళు ఆయన చచ్చిపోయి నాకు పింఛన్ ఇస్తలేరు ఊళ్ళో. అవునా? మీరు గ్రామ పంచాయతీలో ఇట్లా కలిసారా? కలిసినాం, 4 సార్లు ఇచ్చిన కాగితాలు కూడా. వస్తాయమ్మా. అంటే ఇక ఇప్పుడే ప్రభుత్వాలు చేంజ్ అవుతున్నాయి కదా, వస్తాయి ఈ ప్రభుత్వంలో అయినా. కానీ ఇప్పుడు వస్తారా లేవు నాకైతే. ఇప్పుడు 5 ఏళ్ళు వెళ్ళి 6 ఏళ్ళు కూడా పడ్డాయి. ఇంతకు ముందు తాతకు వస్తుండే పింఛన్? వచ్చేది కానీ నీకు మళ్ళీ చేపించలేరు. ఇంకా మళ్ళీ చనిపోయిందంటే నీకు రాలేదు. రాపించుకున్నావు నువ్వు? ఆల్రెడీ రాపించుకున్నావు కానీ రాలే. ఓకే అమ్మా. మరి మీకు గ్యాస్ వస్తుందమ్మా? ఫ్రీ గ్యాస్ వస్తలేదు, ఫ్రీ ఏం వస్తలేదు. కరెంట్ బిల్లు కూడా ఫ్రీ ఏం వస్తలేదు, నేను కడతానే ఉన్నా. అవునా? పెన్షన్ అయితే రాదు. ఓకే,
మరి నా కొడుకు ఉన్నది, నా కొడుకు పాస్ అయింది. అట్లా చనిపోయిందని పేరు వచ్చింది అందుకే నేను అట్లా చచ్చిపోయినా అని వచ్చిందంట, ఆయన ఉన్నాడని వచ్చిందంట. ఓకే ఓకే అవునమ్మా. అట్లా అని బతుకమ్మ చీరలు ఇస్తురమ్మా? ఇస్తలేరు కదా ఇవాళ. ఇప్పుడు ఈ తాప రాలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి, రేవంత్ ప్రభుత్వంలో రాలేదు. రాలేదా? ఓకే. నమస్తే అమ్మా, బాగున్నారమ్మా? ఏం పేరు తల్లి? రాజమణి. రాజమణి. ఓకే అమ్మా. రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందమ్మా, టీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందమ్మా? ఏదనుకుంటే గదే బాగుంటది. ఏదనుకుంటే అదేనా? అంతేనా? మీకు అంటే సారు 6 గ్యారెంటీల పథకాలు పెట్టారు కదా, ఏవి ఇప్పుడు అమలుకి వచ్చినాయా? మీకు ఫ్రీ కోర్స్ వస్తుందా, రైతు భరోసా వస్తుందా, పింఛన్ వస్తుందా? ఏది లేదు, పింఛన్ లేదు, రైతు అది లేదు, ఏది లేదు. ఇది కార్డ్ అయితే ఫ్రీ బస్ ఫ్రీ. ఎట్లా మంచి అనిపిస్తుందా ఫ్రీ బస్ లో? మంచిగానే ఉంటది. మంచిగా ఉందా? ఓకే అమ్మా. తాత ఉన్నాడా? ఉన్నాడా? ఏం చేస్తుంటాడమ్మా? ఇది మేము బార్బాల్ ఇది కటింగ్ షాప్. కటింగ్ షాప్. ఓకే ఓకే అమ్మా, కటింగ్ షాప్ లో చేస్తాడు. ఇంకా ఓకే. బతుకమ్మ చీరలు ఇచ్చారమ్మా మనకి? ఇవ్వలేదా? అదే ఇది కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చాడు. ఇచ్చాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనలో రాలేదు. ఏం రాలేదు. నాకు పింఛన్ కూడా లేదు. పింఛన్ వచ్చేది కూడా కొట్టేసి. అయ్యా షెట్, పింఛన్ వచ్చేది కూడా కొట్టేశారమ్మా. ఓకే అమ్మా. నమస్తే తల్లి. హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తుంటారు తల్లి? డిగ్రీ సెకండ్ ఇయర్. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ ప్రభుత్వం బాగుందిరా? కేసీఆర్. ఎందుకు బాగుందిరా కేసీఆర్ది? అది ఇష్టం అంతే. కేసీఆర్ అంటే ఇష్టం అంతే. రేవంత్ రెడ్డి ఇష్టం లేదా? ఎందుకు రమ్మా? బస్ ఫ్రీ పెట్టిండు కదరమ్మా రేవంత్ రెడ్డి, ఎలా అనిపిస్తుందిరా? చాలా దరిద్రంగా ఉంది అది మాత్రం. అంతేనా? ఆగండి. అంటే బాగాలేదా? అవునా? బతుకమ్మ చీరలు ఇస్తున్నారమ్మా? ఇయ్యలేరా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ తల్లి. రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడే అనుకుంటున్నాం అదే సంగతి. ఇక చెప్పేగా ఇప్పటిదాకా. మీ నోట ఎలా ఉంటుందో చెప్పండి కదా. ఎలా ఉంటుందా? ఏది అయితే వీళ్ళతోటి ఆయన అప్పు చేసిండు అంటే అప్పు చేసిండు, పని చేసిండు. పని చేసిండుగా. అప్పు చేసినంత బాకీ పోర్పుల్లు, బిర్జీలు. ఇప్పుడు అక్కడక్కడ బిర్జీలు అనంతరం కాడైతే బిర్జీ దాట రాకుండా చెదరగట్టు పుల్లు లెక్క కట్టిండు. మరి అప్పు కదా అవుతుంది ఎవరికైనా, మన సంసారానికి అవుతుంది. ఆయనకు కదా, ఈయనకు కూడా అవుతుండొచ్చు. అసలు కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా? ఇద్దరిది మంచిగానే ఉంటది అనుకో. ఆయన ఈయనది ఇంకేమిట్లకి ఏం కాలే కదా, ఇంకా ఈయనది ఇప్పుడు సంవత్సరం అవుతుందేమో. నీకు ఎందరు కొడుకులు కాకా? నాకు 2 కొడుకులు. ఏం చేస్తుంటారు కాకా? ఇక అక్కడ అలాగున్నారు, వాళ్ళంతా వాళ్ళు ఏం చేసుకుంటారు. ఇక నా ఎంతలా నేను ఇల్లు ఇచ్చిపెట్టి వెళ్ళొచ్చి ఇక్కడ ఉంటున్నా నేను. ఇక ఒక పింఛన్ అయితే వస్తుంది, కానీ పింఛన్ అనే చేయలేక పింఛన్ ఇచ్చిన మంచిగుండే. పింఛన్ ఎంత వస్తుంది? 4000 వస్తుంది. 2000. 2000 మరి ఫ్రీ బస్ ఎలా అనిపిస్తుంది కాకా? ఫ్రీ బస్ ఎక్కతోళ్ళకి ఎక్కతాం, నేను ఆడోళ్ళకి నాకు బండి ఉంది. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మన ఇంట్లో అమ్మ గాని ఎవరైనా వెళ్తారు కదా, అమ్మ కోడళ్ళు కొడుకులు అంతా అక్కడనే, నేను ఒకతాన లేము. అవునా? ఓకే ఓకే. రైతు బంధు, రైతు ఏది, రైతు భరోసా ఏది ఇస్తానని ఇల్లు కట్టుకుంటాను ఇస్తానే ఇచ్చి, ముసలోళ్ళకి ఇచ్చి, ఆ కళ్యాణ లక్ష్మి 3 ఇచ్చి కడమ అన్ని ఒట్టిగానే ఊకొని ఉండే. ఎందుకు ఈ కరెంట్ బిల్ కట్టుకోమా? ఈ బస్సు ఎక్కేతోళ్ళకి బస్సు మంచికి 10 రూపాయలు తక్కువ చేయనుండే, మరి అందరికి తక్కువ చేస్తాడు. ఇప్పుడు అట్లా పడుతుండొచ్చు, ఆడ మళ్ళీ అలా తీస్తాడు. ఈ కరెంట్ బిల్లు ఇప్పుడు నాకైతే రాలేదు. మాఫీ రాలేదా? 28 యూనిట్లు కాలింది. కరెంట్ బిల్ కడతానే ఉన్నా, మరి నాకు రాలే. రేషన్ కార్డు లేదు అంటుండు. రేషన్ కార్డు లేదా? లేదు, అక్కడ ఇడిచిపెట్టేసిన పిల్లలకి ఇడిచిపెట్టేసిన. నేను కొట్లాట వెళ్ళి వచ్చి ఇక్కడ చాలా ఇప్పుడు నిన్న అలాగా. ఇప్పుడు నా కాళ్ళకు పడది, నా అంతలు నేను ఉంటా, వాళ్ళంతా వాళ్ళు. అయితే కేసీఆర్ ప్రభుత్వమే బాగుంది అంటున్నారా? అది మంచిగా, ఇది కూడా మంచిగా, కానీ 3 చేసేది ఇవన్నీ పెట్టమన్నాడు ఎవడేమన్నాడు. ఇప్పుడు 6 గ్యారంటీలు అమలులోకి వస్తున్నాయి కదా. ఏది వస్తున్నాయా? డిసెంబర్ 9 తారీఖున అంటుండ్రు కదా, మరి ఎలా అనిపిస్తుంది కాక వస్తున్నాయి అంటే? అన్నీ వస్తే మంచిది, ఆయన అన్నయ్యాన్ని ఇస్తే మంచిది. అందరు పడతారు కానీ ఈ జనవరి తెచ్చిస్తాడు ఇవన్నీ. ఎక్కడికి ఈ సొప్పుని ఇవ్వాలంటే ఏంది ఇది? ఇప్పుడు ఆడోళ్ళకి 2500 వేస్తానే, కళ్యాణ లక్ష్మి ఇయ్యంగా మళ్ళీ ఇంకా 100 రూపాయలు అది తులం బంగారం పెడతానే, మళ్ళా ఇప్పుడు ఏంది రైతు బంధు ఇస్తానే, ఇంకా రైతు కౌలు చేసిన కూడా ఇస్తానే. అవునవును, రైతు బంధు కౌలు రైతులకు ఇస్తున్నారు, భూములకు ఇస్తున్నారు. ఇంత మందికి ఏంది ఇది గడ్డేమా గుంజిస్తాందుకు? ఆయన అప్పు చేసిండంటే ఆయన అప్పు చేసి ఆయనే చేసిపోయాడు. ఆయన పాటపత్రం కూడా వేసిండు. ఈయన వేస్తలేడు అనుకో, రైతు బంద్ చేసిండు. ఈయన మొన్న 2 లక్షల రుణమాఫీ చేసిండు. 2 లక్షల రుణమాఫీ చేసిండు కదా తాత. మీకు వచ్చిందా రుణమాఫీ? నాకు భూమి లేదు, రుణమాఫీ లేదు. అవునా? ఉండటానికి ఇల్లే కూలిపోతుందా, అదన ఇస్తే గగన కట్టుకుందాం అనుకున్నా 2 మడియాలు. థ్యాంక్ యూ తాత. తీసుకోలేదు రైతు పైసలు.
నమస్తే అమ్మా. నమస్తే అయ్యా. నమస్తే కానీ మరి 2 పంటల సంగతి రైతులు ఏం లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగుందా పరిపాలన, కేసీఆర్ ప్రభుత్వం? ఆయన మా ముసలోళ్ళకి తలకాయ బస్సులు ఎక్కరిస్తలేరు, గీత సీట్ ఇస్తలేరు, మాకు ఇస్తలేరు. ఫ్రీ బస్ మంచిదా కాదా? ఫ్రీ బస్ మంచిదే గానీ ఒక 20 రూపాయలు 30 రూపాయలు పోయినాయి కదా టికెట్, ఒక 20 రూపాయలు చేసేది ఉండే బిడ్డ. 20 రూపాయలు పెడితే అందరికి మాకు ఎందుకు ఎక్కుతున్నాం అమ్మంటున్నా బస్ ఆయనే సీట్ ఇస్తలేరు అంటే ఎందుకు ఎక్కుతున్నాం, నేను ఎవరు ఎక్కుమంటారు సాధగా ఎందుకు ఎక్కుతున్నాం అంటున్నారు. ఏం చేయాలి బిడ్డ, ఈ మొక్క నొప్పులతో గీత సీట్ ఇస్తలేరు. ఇప్పుడు 10 నెలలు ఇప్పుడు ఆయన ఎక్కి 5,000 ఇస్తాడు. ఏవి 5,000 అవే 2,000 ఇస్తున్నాం. పింఛన్ వస్తుందమ్మా? వస్తున్నాయి అవే 2,000 వస్తున్నాయి. 2,000 వస్తున్నాయి. 4,000 వస్తలేవు మాకు. అక్కడ ఆంధ్రలో ఫస్ట్ నాడు ఇస్తాడట, మా దిక్కేవి ఇప్పుడు 10 నెలల సాయంత్రం అక్కడనే ఇస్తున్నాం. మరి వాళ్ళే చేస్తున్నాం ఓటు, మేము వేయలేదా ఆయన గెలిపియలేదా మేము, మరి మాకెందుకు ఇవ్వాలి ఇక్కడ ఇయ్యాడు ఆయనే. నీకు బతుకమ్మ చీరలు వస్తున్నాయమ్మా? రాలే ఈసారి ఏమి రాలే, బతుకమ్మ చీరలు రాలే. కేసీఆర్ ఉండ గేసేది ఏమి లేదు. కేసీఆర్ ఉండంగా ఇచ్చిండు. రైతు లేవు, బతుకమ్మ చీరలు లేవు, 5,000 ఇస్తాడు, 5,000 లేవు. కరెంట్ బిల్లు సన్న బియ్యం ఇస్తాడు, సన్న బియ్యం లేవు, ఏమి లేవు. ఇక కరెంట్ బిల్లు కూడా మొన్న బకాయిలు పైలు కట్టమంటే 480 రూపాయలు మొన్న కట్టినాం. మరి ఈ నెల ఏమి ఇస్తాడో మరి ఏం కథనం. మరి ఫ్రీ 5 నెలల ఈ గాస్ అని చెప్పి 500 అన్నాడు. పడుతున్నాయమ్మా గ్యాస్ పైసలు? 900 తీసి 950 రూపాయలు 910 రూపాయలు తీసుకుంటు. ఇక మరి ఏం పడుతుందో తెలియదు ఇంకా. ఇక గింతే అయ్యా. మరి ఇక ఏం. మీ పేరేంటవ్వా? నా పేరు కిష్టమ్మ. కిష్టమ్మ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అవ్వా, బాగున్నావా తల్లి? ఏం పేరు తల్లి? యాదమ్మ. యాదమ్మ. ఏం చేస్తుంటావు అవ్వా? ఏం చేస్తలేను. కొడుకులు బిడ్డలు ఉన్నారా? కొడుకులు లేరు, బిడ్డలు లేరు. అవునా, నువ్వు ఒక్కదాని తల్లి? ఒక్కదాని. పింఛన్ ఎంత వస్తుందవ్వా? ఇంకా 2,000. ఇంకేం 2,000? 4,000 వస్తలేవా? వస్తారు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బాగుందా? కేసీఆర్ గారు ఉన్నప్పుడే మంచిగా ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందా? ఇప్పుడు ఏముంది ఇక అగా ఇస్తున్నాడు. ఇక బతుకమ్మ చీరలు ఇచ్చిండ? బతుకమ్మ చీరలు లేవు, ఏం లేవు. బతుకమ్మ చీరలు లేవు, ఏం లేవు. మాకు ఒక 500 అన్న పెంచాలి, పనికి పోతలేము కదా మేము. కాళ్ళ నొప్పులు. ఓకే ఓకే. బస్ ఫ్రీ బస్ ఎలా ఉందమ్మా? ఇక పోతాం మేము, చేతగానే వాళ్ళం కదా. ఊరికే ఎక్కుడు దిగుడు పడిపోతాం. తక్కువ పోడు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగా లేదంటున్నావా ఉందంటున్నావు? చూసిండు కేసీఆర్ గారు ముసలోళ్ళని కూడా చూసిండు. కేసీఆర్ సార్ ముసలోళ్ళని చూసిండు, కానీ రేవంత్ రెడ్డి చూస్తలేరు అంటున్నావు. అప్పటిదే పెడుతుండ ఆయన. ఓకే అమ్మా తల్లి. గ్యాస్ వస్తుందమ్మా? పింఛన్ పైసలు పడతలేవు, అవి గ్యాస్ పైసలు పడతలేవు. గ్యాస్ పైసలు పడతలేవు, పింఛన్ 2,000 అయితే వస్తుంది. కరెంట్ బిల్లు మాఫైందా? కరెంట్ బిల్లు కడుతున్నాం, మళ్ళా కడుతున్నాం. ఓకే, మళ్ళా కడుతున్నాం. మాఫైనాడు మళ్ళా కట్టించుకుంటాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఇంత మంచి సందేశాన్ని మనకు అమ్మగారు అందించారు కాబట్టి థ్యాంక్ యూ తల్లి. నమస్తే అన్న, బాగున్నారన్నా? మీ పేరేనా? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారన్నా? వ్యవసాయం అన్న. రైతు భరోసా, రైతు బంధు అన్ని వస్తున్నాయి మాకు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అయింది. ఓకే. ఫ్రీ బస్సు, మాకు 0 బిల్ వస్తుంది. ఓకే, మంచిగానే ఉంది. మంచిగానే ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగుందా పరిపాలన, కేసీఆర్ గారిది బాగుందా? రేవంత్ రెడ్డి బాగానే ఉంది ఇప్పుడు. ఓకే, మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. ఫ్రీ బస్ పైన మీ స్పందన ఏంటన్నా? ఇక పెట్టిండు, పోతురు అందరు. ఇప్పుడు మహిళలు మంచిగానే పోతురు. ఫ్రీ బస్సు ఇప్పుడు గ్యాస్ కూడా కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు. చేశాడు అన్ని ఒకటేసారి చేయమంటే ఎడికేం చేశాడు. అదే మాకు కూడా రైతు బంధు ఇది రుణమాఫీ అయింది, మంచిగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. కొందరికి అయింది, కొందరికి కాలేదన్న. రైతు బంధు కొందరికి కూడా అవుతుంది అన్నటువంటి చెప్తున్నారు. అలాగే అందరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జాగున్నది, ఇల్లు లేదు, జాగుకుంటాము. రేవంత్ రెడ్డి మాకు డబ్బులు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వాలి. మన కుల్ల జాగా ఉంది, కట్టుకుంటాం. మాకు ఇల్లు కూడా లేదు. పెంకులు ఇల్లే ఉంది, పాతది. అది పెంకులు ఇల్లే ఉంది, ఉన్నది. ఓకే అవ్వ, అడుగు చెప్తా. తాతలేడు. అయ్యా, నువ్వు ఒక్కదాని, నీ కష్టమే. అయ్యేం చేయాలి? ఒక కొడుకున్నాడు, తాగుతాడు. లాస్ ఒక్క కొడుకే ఇంట్లో ఉన్నాయని ఒక్కడే. ఇక ఒక్కడే. నాకు మాత్రం ఇల్లు కట్టుకుంటా. పింఛన్ ఇస్తావా నీ కొడుకు? ఎవరు? నేనేం తినాలే? అంతేనా? మరి ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి సర్కార్ మళ్ళీ 4,000 పెంచుతా అంటుంది. మరి ఇక అది మాకైతే డబ్బులు ఇవ్వాలి. ఓకే,
సరే అమ్మా. అది అప్పుడు ఇంద్రమ్మ చేసింది, లేని వాళ్ళకు కోటాసులు రాసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, మాకు లేని వాళ్ళకి ఇవ్వాలి. మా రేషన్ కార్డు చూసుకోవాలి. అక్కడ గ్యాస్ పైసలు పడతలేవు. గ్యాస్ పైసలు పడతలేవు. కరెంట్ బిల్లు కట్టినాం. కట్టినాం, వస్తలేదు. మొన్న కట్టి వచ్చిండు పవన్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ తల్లి. సరే, నమస్తే అమ్మా. ఏం పేరు తల్లి? పద్మమ్మ. పద్మమ్మ. పింఛన్ వస్తుందా తల్లి? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 2000. 2000. 4000 వస్తలేవు. వస్తలేవు. బతుకమ్మ చీరలు ఇచ్చిరమ్మా? ఇయ్యలే. ఇయ్యలే ఇయ్యలే అప్పుడు ఇచ్చి కానీ ఇప్పుడు ఇయ్యలే. కరెంట్ బిల్ వస్తుందమ్మా? వస్తలేదు. వస్తలేదు. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన నడుస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఎలా అనిపించిందమ్మా? అనిపిస్తుంది అయ్యా. చెప్పమ్మా. ఇస్తుర్రా పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళకి ఇస్తుర్రేమో. ఓకే. ఇంకా భూమి పైసలు పడతలేవు. రైతు బంధు అవి పడట్లేదా? పడతలేదు. ఫ్రీ బస్ పైన మీ స్పందన ఏంటమ్మా? పెట్టిండు కదా, పెట్టిండు. ఎట్లా అనిపిస్తుంది? పోతున్నాం గానీ కొట్లాట. ఆ పైసలు తీసుకుంటే మీరు మీకేం తిక్కడి మాకేం మట్టికి ఎక్కించుకోబోతున్నాడు. ఎందుకు మరి అట్లా? మళ్ళీ పిల్లలు ఎక్కడిస్తుర్రా? మరి పీ బస్ లేక 10 రూపాయలు ఎక్కువ తక్కువ చేసి తీసుకుంటే మంచిగా ఉండే. ఇప్పుడు ఏం మంచిగా లేదు. ఇప్పుడు ఏం మంచిగా లేదు అంటారు? మంచిగా లేదు. ఓకే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ తమ్మా. మంచిగా లేదు. నమస్తే అవ్వ. బాగేనా తల్లి? నాకు చెవులినవాడే అవ్వ. ఓకే. మన రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా అనిపిస్తుంది? ఏం చేస్తాం, మాకు చదివి వాళ్ళకి ఆయన ఏమైనా ఇచ్చిపోతాడు. మా కష్టమే తింటున్నాం. మన కష్టం మనది. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది బాగుందా? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్లుంది? ఈయనదే బాగుంది, మంచిగానే ఉంది. రేవంత్ రెడ్డిదా? రేవంత్ రెడ్డి బాగుంది. ఓకే. ఎందుకు బాగుందమ్మా? బస్సులలో తిరిగి వస్తారు, బాగానే ఉంది. బస్సులలో తిరిగి వస్తారు. మీరు ఎటన్నా వెళ్తున్నా లేదవ్వా? ఏమి వెళ్ళాం మేము. మాకు చెవులు వినవాడు, ఏ బస్ ఎక్కిపోవాలా? అంతేనా? నాకే ఆయన ఉన్నప్పుడు ఇవ్వలే, ఈయన ఇవ్వలే. చెవులు వినవాడే అని పింఛన్ ఇస్తారా? ఇయ్యరు. పింఛన్ రాదా? చెవులు వినవాళ్ళకి పింఛన్ ఇస్తారు కదా. ఇప్పితమ్మి. అంతేనంటవా? సరే అమ్మా. కేసీఆర్ చీరలు ఇచ్చిరా మరి? రేవంత్ రెడ్డి సర్కార్ ఇయ్యలే. కేసీఆర్ ఇచ్చింది కానీ రేవంత్ రెడ్డి ఇయ్యలే. తాత ఉన్నాడవా? ఉన్నాడా తాత? ఉన్నాడా? తాతకు వస్తుందా పింఛన్ మరి? ఆయనకు వస్తుంది కానీ నీకు రాదు. ఓకే అమ్మా, వినవాడాయి. ఓకే అమ్మా తల్లి. ఇంకా గ్యాస్ కరెంట్ బిల్లు, కరెంట్ బిల్లు ఇస్తుందా? గ్యాస్ పైసలు పడుతున్నాయా? ఎన్ని పడుతున్నాయి అమ్మా? 300 పడుతున్నాయి. నింపించినప్పుడల్లా 300 పడుతున్నాయి. ఓకే అమ్మా. కరెంట్ బిల్లు వచ్చిందా? మాట వచ్చిందా? రైతు బంధు వస్తలేదు. పాప నాకు. ఓకే, థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ. చెప్పాలి, రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా సాగుతుంది మన ఊళ్ళే? అన్ని వస్తున్నాయా టైంకి? ఏం వస్తలేవు. ఏం వస్తున్నాయి, ఏమొస్తాయి? ఇదివరకు 6 నుంచి పింఛన్ అన్నట్టు చెప్పరాదు. 4000 పింఛన్ ఇస్తాడు, అవే 2000 ఇస్తుండు. 2000 ఇస్తున్నాడు. మళ్ళా 6 గ్యారెంటీ అన్నాడు. ఏమొస్తుంది, ఏమో ఏ చక్కగా వస్తలేవు. పింఛన్ మీకు వస్తుందా తాత? అదే వస్తుంది. ఎంత వస్తుంది? 2000 అన్నాడు. 2000 వస్తుంది. 4000 అన్నాడు. 2000 వస్తుంది. 2000 వస్తుంది. ఏంది పద్ధతి అది? భూమి ఉందా తాత? భూమి లేదే. భూమి లేదు, ఏం లేదు. ఇల్లుందా? ఇల్లు ఉంది. ఇల్లు గవర్నమెంట్ మేము కట్టుకున్న ఇల్లు ఉంది కానీ ఏ రూపాయి వెళ్ళే మాకు ఏ గవర్నమెంట్ కూడా. ఎందరు కొడుకులే తాత నీకు? నాకు 2 కొడుకులే. చేస్తారే? 2 కొడుకులు ప్రైవేట్ లో చేస్తారా? ప్రైవేట్ లో జాబ్ చేస్తారు. ప్రైవేట్ లో చేస్తారు. ఓకే. అయితే మరి గ్యాస్ వస్తుందా తాత? గ్యాస్ రాలేదు. గ్యాస్ అంటుంది కానీ అది ఇంకా వస్తుంది. మరి ఎవరికి వస్తుంది అసలు గ్యాస్? గ్యాస్ వస్తుంది లేదు ఇంకా చక్కగా. కొన్ని అయినాయి అంటారు, కొన్ని రాలేదు అంటారు. మాకైతే రాలేదు. అవదండి రాలేదు. కరెంట్ బిల్ వస్తుందా? కరెంట్ బిల్లు అది కూడా చక్కగా వస్తుంది. కొంతమందికి వస్తుంది, కొంతమంది జీరో బిల్ వస్తుంది అన్నారు కానీ కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. మీకు చెప్పాను ఏం మాట్లాడుతున్నావు. జీరో బిల్ వచ్చింది సార్. జీరో బిల్ వచ్చిందంటే జీరో కాకముందుకు అప్పుడు ఎగాస్టున్న బిల్లులు ఉన్నాయి. ఆ బిల్లులు కట్టిపించుకోరు. అప్పుడు ఏది రేవంత్ రెడ్డి మాఫీ అది కరెంట్ బిల్లు మాఫీ చేస్తానడుగా. అంత మొదలు ఉన్న బిల్లు అయిపోయినాయి. మాఫీ చేస్తానన్నా కట్టలేకపోతే ఆపుకున్నాం. ఎందుకు కడతారు మాఫీ అన్నా ఆపినాం. ఆయన వచ్చి కరెంట్ బిల్లు మాఫీ చేసిండు. అంతవరకు అన్నం మొదలుకు వచ్చిన దానికి అప్పుడు బిల్లు వసూలు చేసుకుని మొన్న. అది ఒక్కటి. ఇక అప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తాను.
5 లక్షలు ఇస్తాడు. ఇప్పుడు ఊళ్ళోకి ఇచ్చిండా ఇలా తెలియదు, కట్టిన వాళ్ళకి ఇచ్చిండా తెలియలేదు. మహిళలకు ఇంటికి 25 ఇస్తాడు, అవి అందలేదు. పింఛన్లు అని రాపిమన్నాడు, కొంతమందికి వచ్చిన రాసిపోక అందలేదు. నాకు 65 దాటిపోయినాయి, పింఛన్ రాలేదు. లీస్ట్ రాసిమని రాసిచ్చినాం. నీకు వస్తుందా తాత పింఛన్? నాకు వస్తలేదు. రాసిచ్చినాం, అయిపోయింది. ఇక గట్లనే గిట్టిన అడుచుకుంటూ పోతూనే ఉంది. భూమి ఉందా తాత నీకు? నాకుంది, ఆయన భావం తెచ్చిన కాడికి. ఎంత ఉంది తాత? మాకు 2 అంత తక్కువ 2 ఎకరాలు తక్కువ ఉంటుంది అనుకో. రైతు బంధు వస్తుందా? రైతు బంధు ఇప్పుడు పడలే, ఇంకా అప్పుడు పడ్డాయి. ఇప్పుడు పడలే అంటే ఇప్పుడు ఏమంటారు అంటే, ఆడ అసెంబ్లీలో చర్చలు ఏం జరుగుతున్నాయి అంటే, సన్నకారు రైతు వాళ్ళు, పెద్ద కారు రైతు వాళ్ళు 20 ఎకరాల నుండి కన్యపాయలు వాడుతున్నాయి, 60 ఎకరాల నుండి డబల్ వాడుతున్నాయి, 1 ఎకరం నుండి గన్యపాయలు వాడి చిన్న కారు రైతు లాస్ అవుతుందని అసెంబ్లీలో పాస్ చేస్తున్నాం, కొట్లాడుతున్నాం అని వార్తలు వెళ్తున్నాయి. అది నిజమా అబద్ధమా తెలియదు, గంతవరకే ఆగిపోయింది. ఈ రేవంత్ రెడ్డి ఒకటి ఈ బస్సుల పీరి పెట్టి అది పడిచాను. కాకపోతే ఈ బస్సుల పీరి పెట్టే వాళ్ళు రాగన్నా, బస్సుల పీరి పెట్టే వాళ్ళ కన్నా టికెట్ 5 రూపాయల 10 రూపాయల తక్కువైన ఉంటేవి. ఇలా గవర్నమెంట్కే లాస్ చేసినావు, ప్రజలను ఎత్తి కొట్టినట్టు అవుతుంది. ఇలా ఏమో ఎడిపోతున్నావు అంటే, బస్సు పీరి అవుతుంది, ఆమె ఉడకబట్టే సింగులు పోసుకునే, నెత్తి పూలు పెట్టుకునే, ఎక్కడ పోయినా ఆగు నేను పోయేస్తున్నా ఆగు, అరే బో పెట్టానే పెడితే ఆగు నువ్వు చేసే కష్టానికి, బస్సు వచ్చే బస్సే దొరుకుతుంది. ఆడోళ్ళు ఏమో సీట్ అవ్వకునే, మగోళ్ళు పైసలు పెట్టినా నిలవాడే, దూరం పోయి నిలవాడని మా కాలే కాబట్టి లేవరా. ఏమనుకున్నావు, ఆడోళ్ళు వేరే వాటి, మగోళ్ళు పిచ్చల మీద గుద్ద వాటి, అట్లా అవుతుంది. ఆయన ఇప్పుడు ఇంకోటి, పబ్లిక్ గవర్నమెంట్ వచ్చిన భూముల వ్యాల్యూ తక్కువ చేస్తేనే అందరూ తవ్వకొస్తారు. రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? ఇప్పుడు కేసీఆర్ బెల్లం చూపించిండు, చక్కెర తెంగిపోయాడు. ఆయన 15 సంవత్సరాలు రాజ్యం పరిపాలించిండు. అవునే ఏళ్ళిండు, ఆయన శక్తి ఉంది. రాజు ఇల్లు పేదలకు ఇల్లు ఇస్తా అని చెప్పిండు, ఎందుకు ఇయ్యలేదు? వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఎక్కడ రోజు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తీసుకొస్తుండు, వాళ్ళు ఇల్లు లేవెట్టిండు, వాళ్ళకు కొంతమందికి ఇచ్చిర్రు, అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు అంటే, వాళ్ళ దాంట్లో కంప దిగి వాళ్ళు కుబేరాదని చూసారు. కేసీఆర్ కూడా గాంతి. ఇప్పుడు మరి కరెంట్ బిల్ వస్తుందా తాత? కరెంట్ బిల్ మాపైందా? గ్యాస్ పడుతున్నాయి. దాని ఇంకోటి ఇంటే రాములన్న పళ్ళని ఒక్కను అంటున్నాం, వాళ్ళు ఎంక్వైరీ చేస్తుంటారే, ఎవ్వరికి ఎంక్వైరీ చేయాలి, ఎట్లా చేయాలి. ఒక్కసారి మనం ఇంట్లో భారీ ఉంటది, బువ్వ పెట్టగానే కూర వేస్తుందా, కూర గిన్నె తెస్తుంది, బువ్వ పెట్టుకొస్తే నీళ్ళు ఇస్తుంది, ముంగటుంటే ఇది అంటే అదంతా వేసుకుని వాళ్ళు కూడా అన్ని అనుకొని రావాలేగా, పాలిపాలన చేయాలిగా. నీ ఇంట్లో కుటుంబంలో ఎంతమంది, నీ ఇంట్లో ఇబ్బంది ఏమవుతుంది, వాళ్ళు కూడా చేసుకోవాలిగా. తినాలి పెడతావు, వాళ్ళు పెట్టలేరు. ఓకే, నీ పేరేంటి తాత? నా పేరు భిక్షపతి. భిక్షపతి, చాలా బాగా మాట్లాడారు తాత మీరు. థ్యాంక్ యూ తాత. గుడ్ మార్నింగ్ తల్లి. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ రా. ఈ ఫ్రీ బస్ ఎలా అనిపిస్తుంది రా తల్లి? ఏం మంచిగా ఉంటలే. మంచి అనిపిస్తలే ఫ్రీ బస్సు? ఎందుకు రా, డబ్బులు ఖర్చు అవుతలేదు కదా? బస్సెస్ టైంకి వస్తలే కదా అన్న. టైంకు బస్ వస్తలేదు. మరి రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, అలాగే కేసీఆర్ ప్రభుత్వం బాగుందిరా? కేసీఆర్ ప్రభుత్వమే బాగుంది అంటారు. ఓకే, పన్నూరులే బతుకమ్మ చీరలు ఇస్తురమ్మా? ఏమి ఇస్తలేరా? అంటే రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిరా, కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చారా? ఇచ్చినారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిరు. ఓకే, ఇంట్లో కరెంట్ బిల్లు మ్యాప్ వస్తున్నారమ్మా? జీరో బిల్ వస్తుంది. జీరో బిల్ వస్తుందా? వస్తుంది. ఓకే అమ్మా, ఫ్రీ బస్ అయితే బాగాలేదంటారు. లేదు, బస్ టైంకి వస్తలేవు. బస్ కు టైంకి వస్తలేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, కాలేజీకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. అయితే మరి దీనిపైన స్పందన ఏంటమ్మా? ఫ్రీ బస్ పైన ఎలా అంటారు? ఏముంది, చేంజ్ చేయాలని కోరుకుంటున్నాం. మేమైతే చేంజ్ చేయాలనుకుంటున్నారు, ఫ్రీ బస్ ని చేంజ్ చేస్తేనే బాగుంటది అంటున్నారు. ఓకే అమ్మా, నీ పేరేంట్రా తల్లి? వర్షిత. వర్షిత, ఏ క్లాస్ అమ్మా?
డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే, నువ్వు రమ్మా? అఖిల. అఖిల. ఓకే రా తల్లి, థ్యాంక్ యూ రమ్మా. నీ పేరేందన్నా? మధుకర్ గౌడ్. మధుకర్ గౌడ్. ఏం చేస్తుంటారు కన్నా? నాకు టెంట్ హౌస్. ఈ టెంట్ హౌస్ నడిపిస్తారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా అనిపిస్తుందనా? రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆయన హామీలు అని చెప్పి అని అన్నాడు. ఏ హామీలు కూడా సరిగా నెరవేరు. ఒక లేడీస్ కి మాత్రం బస్సు ఫ్రీ ఇస్తున్నాడు. ఇక మిగతా అయితే రైతు బంధు కూడా అందరికి పడలే. నాకు కూడా ఎకరా భూమి ఉంది, రైతు బంధు పడలే. రైతు బంధు లేదు. రైతు రుణమాఫీ కూడా కాలేదు. అయితే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. టైంకు డబ్బులు వచ్చేటియా? టైంకు రైతు బంధు పడేటివి, కానీ ఇప్పుడు మాత్రం పడట్లేదు. ఇప్పుడు ఫ్రీ బస్ పైన మీ స్పందన ఏంటన్నా? ఫ్రీ బస్ అయితే లేడీస్ బాగానే ఉంది అంటారు. కరెంట్ బిల్లు మాఫీ వస్తుందా? జీరో బిల్లు? కరెంట్ బిల్లు ఒక్కటి ఇప్పుడు మాఫీ అయింది ఈ నెల నుంచి, అంటే 3 నెలలు అవుతుంది. గ్యాస్ పైసలు డబ్బులు పడుతున్నాయి, అవి ఇంకా పడట్లేదు. అవి పడట్లేదు. ఇవి రెండే. ఒకటి లేడీస్ కు బస్సు ఫ్రీ ఒకటి, మళ్ళీ తర్వాత ఇది ఒకటి కరెంట్ ఒకటి ఫ్రీ వస్తున్నాయి. మిగతా అయితే ఏమొస్తలేవు. రైతు బంధు పడతలేదు. నాకు రైతు రుణమాఫీ కూడా కాలేదు. నాకు ఎకరా భూమి ఉంది, పడలేదు. అది. ఓకే, థ్యాంక్ యూ తాత. థ్యాంక్ యూ అంకుల్. వెంకటేష్, ఏం చేస్తుంటావే కాక? లేబర్ పని చేస్తావు. మన రేవంత్ రెడ్డి సర్కార్ పాలన ఎలా అనిపిస్తుంది కాక? మంచిగా అనిపిస్తుందా, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పటికైతే నాకు బాగానే అనిపిస్తుందా? పింఛన్ వస్తుందా కాక నీకు? రాదు అమ్మా, ఇంకా ఇంకొక సంవత్సరం అయితే వస్తుంది. ఇంకొక సంవత్సరం అయితే వస్తుంది. అది కేసీఆర్ ప్రభుత్వం మంచి అనిపిస్తుందా, రేవంత్ రెడ్డిది బాగుందా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎవరు పార్టీలో ఉన్నారో ఇప్పుడు వాళ్ళదే బాగుంటుంది. రేవంత్ రెడ్డిదే బాగా అనిపిస్తుంది అనుకో. ఓకే, ఇప్పుడు ఫ్రీ బస్ పైన మీ స్పందన ఏంటన్నా? ఫ్రీ బస్ స్పందన అంటే ఒకటి చెప్తా విన్ను, ఒక లేడీస్ కి ఇవ్వడం అది తప్పది. ఒక లేడీస్ కి, జెంట్స్ కూడా వయసు తప్పిన వాళ్ళకి కూడా ఇస్తే కొంచెం బాగుంటుండే. ఇప్పుడు లేడీస్ అంటే ఇప్పుడు చిన్న పిల్లల నుంచి ముసలి వరకు లేడీస్ కి వస్తారు. అయితే దాంట్లో వయసు వాళ్ళకి ఇచ్చిపెట్టి దాంట్లో ముసలి వాళ్ళకు, ఈ మగవాళ్ళకు కూడా ముసలి వాళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుండే కదా. అంటే లేడీస్ కి ఇచ్చే అది తప్పు. అది అంటే మగవాళ్ళకి కూడా ముసలి ఇస్తే బాగుంటుంది అన్నది నీ అభిప్రాయం. ఓకే, మీ ఇంట్లో కరెంట్ బిల్లు మాపి వస్తుందా తాత? ఇప్పుడు అయితే మొన్న మేము కట్టినాం బాబు. ఇంకా అంత ముందుకైతే మాపి ఉండే మొన్న కట్టేసి. భూమి ఉందా కాక నీకు? నాకు లేదు నాయన. భూమి లేదు, ఏది లేదు. ఇల్లు ఉందా? ఇల్లు ఉంది. ఓకే తాత, నీ పేరేమన్నావే? నమస్తే అన్న. నమస్తేనే అన్న. నమస్తే. మన రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మన కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉంది కాక? కేసీఆర్ పరిపాలన మంచిగా ఉండే. రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తున్నాడు పరిపాలన మంచిగా లేదు. అది అవునా? భూమి ఉందా మరి మనకు? నాకైతే ఏం లేదు. భూమి లేదు, ఏం లేదు. నేను కూలి చేసుకుంటుంటావు. డైలీ కూలి పనికి వెళ్తావు. అంతే. మరి కరెంట్ బిల్లు జీరో వస్తుందా? లేదు, జీరో లేదు. బిల్లు ఇస్తారు. బిల్లు కట్టొద్దన్నారు. ఇప్పుడేమో 5,000 బిల్లు వచ్చింది, మళ్ళీ కట్టమని ఇప్పుడు కరెంట్ కట్ చేసిపోయారు మొన్న. గ్యాస్ పైసలు పడుతున్నాయా అన్న? గ్యాస్ పైసలు ఏం పడతలేవని. అవునా? ఓకే. 2,000 కట్టినా మొన్న కరెంట్ బిల్ కట్ చేస్తే. ఇప్పుడు మరి ఫ్రీ బస్ పెడుతున్నారు కన్నా, మీ స్పందన ఏంటన్నా? ఫ్రీ బస్ మంచిగా ఉందా లేకుంటే ఎట్లుంది? కొట్టుకుంటారు అందరు లేడీస్ కొట్టుకుంటారు అన్న. అది పెడితే బాగుంటుండేనా, తీసేస్తే బాగుంటది? తీసేయాలి. టికెట్ పెడితే మంచిగా ఉంటుంది. టికెట్ పెట్టాలంటావు? టికెట్ పెడితే జర మంచిగా ఉంటుంది. మగవాళ్ళకు ఏం లేదు టికెట్, ఆడవాళ్ళకు ఫ్రీ ఇచ్చారు. ఏముంది వాళ్ళు ఎక్కుతారు కానీ కొట్టుకుంటారు అనవసరంగా. ఎందుకు టికెట్ పెడితే జర మంచిగా ఉంటుంది పబ్లిక్. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగుందంటావా మరి కేసీఆర్ దా? కేసీఆర్ పరిపాలన మంచిగా ఉంటుంది. కేసీఆర్ పరిపాలన బాగుంది అంటారు. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరే? శ్రీనివాస్ గౌడ్. ఏం చేస్తుంటారు మీరు? నేనా డైలీ లేబర్ పని. వ్యవసాయం ఉందా? ఉన్నది, మా డాడీ పేరు మీద ఉంది. అవునా? రైతు బంధు గాని, రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు. పట్టా లేదా? పట్టా ఉంది కానీ డబ్బులు వస్తలేవు. ఇంకా కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినాయా? వచ్చినాయి. కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినాయి కానీ రేవంత్ ప్రభుత్వం దాంట్లో వస్తలేదు. పిల్లలకు ఇట్లా స్కాలర్షిప్ ఇట్లా వస్తలేవు. ఇప్పుడు 3 years నుంచి స్కాలర్షిప్ ఇట్లా వస్తలేదు. స్టడీ ముఖ్యం, పిల్లలది స్టడీ ముఖ్యం. ఈ రైతు బంధు ఏముంది కానీ స్టడీ ముఖ్యం. స్టడీ మీద చూడాలి పిల్లలకు, ఫస్ట్ స్టడీ మీద. ఇప్పుడు కరెంట్ బిల్లు జీరో బిల్ వచ్చింది. ఎట్లా? జీరో బిల్ వచ్చింది. మా డాడీ పేరు మీద జీరో బిల్ వచ్చింది. గ్యాస్ ఫ్రీ వస్తుందా? గ్యాస్ డబ్బులు పడుతున్నాయా? ఫ్రీ వస్తుంది. ఓకే.
రైతు బంధు పడట్లేదు డబ్బులు. పడట్లేదు. ఓకే, థ్యాంక్ యూ అంగన్న. నమస్తే నీ కాక. నమస్తే. ఏం పేరే? వెంకటేష్. వెంకటేష్, ఏం చేస్తుంటారు కాక? నేను ఇక్కడ సిటీలో పని చేస్తాను. సిటీలో పని. ఏం పని చేస్తావే? దుకాణం ఉన్నది. దుకాణమా? మంచిగా నడుస్తా దుకాణం? అదే నడుస్తా తక్కువ. తక్కువ. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఇప్పుడు ఖాళీ ఏమి ఇచ్చింది, మహాలక్ష్మి ఒకటి, ఇది బస్సు ఒకటి 2, ఇక రైతు బంధు అని ఇచ్చిండు, ఒక పంట ఇచ్చిండు, మళ్ళీ పంట ఇవన్నీ పత్తలేవు. ఇక కరెంట్ బిల్ వస్తుందా? జీరో బిల్ వస్తుంది. గ్యాస్ కూడా వస్తుంది. ఓకే, అయితే కేసీఆర్ ప్రభుత్వం మంచిగా అనిపించిందా మరి రేవంత్ రెడ్డి? దానికే ఉన్నది, ఇప్పుడు దీనికే ఉన్నది. అట్లా అట్లా అంటే బాగుందంటారు. ఇక ఫ్రీ బస్ పైన మంచిగా ఉంది వాళ్ళకు, లేడీస్ కి బాగుంది, మంచిగా చేసిండు వాళ్ళకు బాగా చేసిండు. ఫ్రీ బస్సు అయినా, ఈ మహాలక్ష్మి ఇవి అయినా, జీరో బిల్ అయినా మస్తు మంచిగానే చేస్తుండు. కానీ కొంత వచ్చిన వాళ్ళకు వస్తున్నాయి, రాని వాళ్ళకు వస్తలేవు. గట్లా. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే. అంత బాగానే అన్న? బాగానే. ఏం పేరే? నా పేరు కార్తిక్ యాదవ్. ఏం చేస్తుంటావే? నేను పోల్ట్రీ మెడిసిన్ లో పనిచేస్తాను. పోల్ట్రీ మెడిసిన్ లో పనిచేస్తావు. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా, అలాగే కేసీఆర్ ప్రభుత్వం బాగుందా? కేసీఆర్ మంచిగా ఉన్నాయి. ఎట్లా బాగుంది? మాకు రైతు బంధు అది వచ్చేది అప్పుడు. ఇప్పుడు వస్తలేవా? ఇప్పుడు వస్తలేవు. ఎందుకు వస్తలేవనా? ఏమో మరి, కట్ చేసిరా. ఓకే, కరెంట్ బిల్ వస్తుందా? జీరో బిల్ వస్తుందా? జీరో బిల్ వస్తలేదా? ఓకే. ఫ్రీ బస్ పైన మీ స్పందన ఏంటన్నా? ఫ్రీ బస్ అది వేస్ట్, అది చైత్ర వేస్ట్ అది. ఇప్పుడు ఇంటికాడ ఉన్న వాళ్ళని అనవసరంగా తిప్పుతారు బస్సులలో. ఫ్రీ వచ్చింది అని చెప్పి పని లేకుండా మని బస్సులలో తిరిగి వస్తారు. ఓకే, అయితే ఇప్పుడు మరి ఫ్రీ బస్ పైన అంటే ఇక మీకు అంటే పెట్టద్దా అంటున్నారా? ఫ్రీ బస్ తీసేస్తే మంచిది, అది వేరే ఏమైనా పెడితే బాగుంటుంది. స్టూడెంట్స్ కి ఉపయోగపడుతుంది కన్నా, రోజు మార్నింగ్ స్టూడెంట్స్ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు అది అంటే ఓకే. మరి అందరికంటే అది వేస్ట్. అది భూమి ఉందా మరి? మాకు ఉంది, భూమి ఉంది. రైతు భరోసా, రైతు బంధు ఏది పడతలేదు మాకు. ఓకే అన్న. ఇంతకుముందు కేసీఆర్ వేసిండు. ఇప్పుడు రావట్లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. తాత బాగేనా? అంత బాగే. ఏం పేరే? శంకర్. మన రేవంత్ అన్న పరిపాలన ఎలా సాగుతుంది అన్న? సాగుతుంది బాగానే. అంటే అన్ని వస్తున్నాయా వీళ్ళకి? 6 గ్యారంటీలు అన్నాడు. ఏం వస్తలేవు. మరి ఎలా అనిపిస్తుంది? కేసీఆర్ ఉండే బాగుంటుందా, రేవంత్ అన్న ఉంటే మంచిగా ఉందా? ఇక పబ్లిక్ ఏది గుడ్డిగా వేసేసి అయిపోయింది. ఇప్పుడు ఏమంటాం మరి, ఇప్పుడు ఏమనలేం కదా. ఏం చేస్తుంటావు నువ్వు? ఏం లేదు, ఉత్తగానే ఉంటావా? పొలాలు చేన్లు ఉన్నాయా? లేవా? ఇగో యాక్సిడెంట్ అయింది, 3 రాడ్లు ఉన్నాయి ఇందులో. మరి పింఛన్ వస్తుందా? అదే 2000 వస్తుంది. 2000 వస్తుంది. 4000 వస్తలేవు ఇంకా? వస్తలేవు. 4000 ఇది పెట్టలే కూడా మేము. అందరిలాగా వస్తున్నాయి. కరెంట్ బిల్ ఫ్రీ వస్తుందా? జీరో బిల్ వస్తలేదు. గ్యాస్ పైసలు పడుతున్నాయా? ఏం పడుతున్నాయి ఏమో, మేము చూడలేదు. అదే మరి ఫ్రీ బస్ పైన స్పందన ఏంటి తాదా? ఫ్రీ బస్ పెట్టింది కదా, మరి ఎట్లా అంటారు? మంచిగా ఉందా లేదంటే ఎట్లా? వేస్ట్ మాకైతే. అందరికి ఆ బాబు పెట్టింటే బాగుంటుండే కదా. ఏమంటావు? ఇప్పుడు మరి లేడీస్ కు జెంట్స్ కు ఆ బాబు ఎట్లుంటే అందరికి బాగుంటుండే. ఇప్పుడు వాళ్ళకి కూర్చొని ఎవరిని పోనిస్తుంది. నా లాంటి ఏదైనా ఆటో కట్టుకొని పోవాలి. నిజమా కదా? ఓకే, అయితే ఇప్పుడు మరి ఇంకా ఇప్పుడు నీకు పింఛన్ వస్తుంది 2000 వస్తుంది, కానీ ఇంకా 4000 అది రాలి. ఇంకా 4000 కాలే, మేము పెట్టలే కూడా. ఓకే తాత, నీ పేరేమన్నావే? నా పేరు శంకర్. ఓకే, థ్యాంక్ యూ తాత. అమ్మా నమస్తే. ఎవరో అమ్మా, మేము ఇట్లా న్యూస్ ఛానల్ లేపక్షి న్యూస్ ఛానల్ నుంచి వచ్చామమ్మా. మీ ప్రాబ్లమ్స్ అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందమ్మా, కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తుందమ్మా మీకు? అమ్మా వినపడుతుందమ్మా? చెవులు వినరావా? ఓకే అమ్మా. ఓకే, అంటే ఏం లేదమ్మా, మనం రేవంత్ రెడ్డి మీకు పింఛన్ వస్తుందమ్మా? వస్తాయి. ఎంత వస్తుందమ్మా? 2000 వస్తుంది. 2000 వస్తుంది. బియ్యం 6 కిలోలు వస్తాయి. అది కేసీఆర్ ఉన్నప్పుడు పింఛన్. అప్పటి పింఛన్ ఎక్కువ కాలేదు ఇంకా. రేవంత్ రెడ్డిది పింఛన్ ఎక్కువ కాలే, బియ్యం ఎక్కువ కాలే, గ్యాస్ తక్కువ కాలే, ఏ పనులు కాలేవు. తాతున్నాడమ్మా? లేదు నాన్న, మాకేం లేదు. కిరాయి ఇంట్లో ఇల్లు కూడా లేదు బిడ్డ. అవునా? బతుకమ్మ చీరలు వచ్చినాయమ్మా?
రాలేదా? సో నాన్న బతుకమ్మ చీరలు లేవు. పింఛినప్పుడు కేసీఆర్ ఇచ్చినాయి 2000. ఇక బియ్యం కేసీఆర్ ఇచ్చినాయి 6000 పిరి బియ్యం. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాయి మాకేం రాలేదు, ఒక 5 పైసలు కూడా రాలేదు. రేవంత్ రెడ్డి వచ్చి 10 నెలలు అవుతుంది కానీ ఇంకేమీ రాలేదు మీకు. ఏమో ఈ డిసెంబర్ 9 తారీఖున మరి ఈ ప్రపోజల్ పెట్టారు కదా, ఈ గవర్నమెంట్ వచ్చేసి పెన్షన్ పెంపు ఇలాంటి 6 గ్యారంటీలని అమలు చేస్తామంటున్నారు రేవంత్ సర్కార్లో. అదే వచ్చే ప్రయత్నాలు అవుతున్నాయమ్మా. ఎప్పుడు వస్తాయి అంటే ఇక డిసెంబర్ 9 అని న్యూస్లో చెప్తున్నారు. ఇప్పుడు మాకు కూడా తెలిసిన అందిన వార్త అది అమ్మా. ఒకవేళ వస్తే బాగుండు. అదే ఏమన్నా మాకు చెప్పేటందుకు కూడా రాదు అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నీ పేరేందవ్వా? బాలగొని యాదమ్మ. బాలగొని యాదమ్మ. బాలగొని యాదమ్మ. కిరాయి ఇంట్లో ఉంటా, మాకేం ఆమ్దాని కూడా లేదు. నేను ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. సరిపోయినాయా నేను అన్నయ్య? సరిపోయినాయి. నమస్తే రా చెల్లె. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ రమ్మా. ఇప్పుడు మీకు బస్ ఫ్రీ పెట్టిందమ్మా, ఎలా అనిపిస్తుందిరా? ఏం బాగాలేదన్న, అసలు టైట్ బస్సెస్, స్టూడెంట్ కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే. డైలీ రానికపోనిక. అవునా? ఏ క్లాస్ చదువుతున్నారమ్మా నువ్వు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయరా? ఓకే. మీకు ఎలా అనిపిస్తుందిరా? రేవంత్ ప్రభుత్వం బాగుందా, టీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందిరమ్మా? టీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుంది. అసలు ఈ పెట్టి అసలు అంతా నాశనం చేసేసినారు. ఆగం ఉంది. స్టూడెంట్స్ కి అయితే చాలా ఇబ్బంది డైలీ. అమ్మ వాళ్ళు ఏం చేస్తారమ్మా ఇంట్లో? మమ్మీ వాళ్ళ ఐరన్ చేస్తారు. మమ్మీ వాళ్ళు. నాన్న ఉన్నాడా? ఉన్నారా? రైతు బంధు గానీ ఇలాంటి బతుకమ్మ చీరలు వస్తున్నాయా? లేదు, రావట్లేదు. ఇయర్ అయితే రాలేదు. ఇయర్ బతుకమ్మ చీరలు ఇచ్చారమ్మా? ఇవ్వలేదు. ఇవ్వలేరా? ఓకేరా. ఓకే, థ్యాంక్ యూ రా తల్లి. నమస్తే కాకా. నమస్తే. బాగున్నారు కాకా? బాగున్నా. ఏం పేరే? సంపత్ కుమార్ గౌడ్. సంపత్ కుమార్ గౌడ్. ఏం చేస్తుంటావే? టీ పాయింట్ పెట్టుకున్నాను. టీ పాయింట్ పెట్టుకున్నావు. మన రేవంత్ అన్న పరిపాలన ఎలా ఉండే, మన కేసీఆర్ ఉండే ఇప్పుడు ఎలా ఉండే? వస్తే మంచిగా చేస్తాడని ఓట్లు వేసారు కానీ చెప్పిన పనులు చేస్తలేడు కదా. కరెంట్ బిల్లు మాపేస్తుందా? ఇప్పుడైతే మాది 3700 బిల్లు బ్యాలెన్స్ చూపిస్తుండు. రేవంత్ రెడ్డి ఏమో కట్టొద్దు అన్నాడు, ఆయన మాటిని కట్టకుండా ఊకున్నాం. ఇప్పుడు ఆడు మొన్న కరెంట్ కట్ చేసిపోయాడు. కరెంట్ కట్ చేసిపోయాడు. రేవంత్ రెడ్డి ఏమో కట్టొద్దు అన్నాడు. కరెంట్ బిల్ కట్ చేసి. గ్యాస్ పైసలు పడుతున్నాయా? ఇప్పటికైతే ఏం లేవు. ఏం లేవు. ఇప్పుడు 7 తారీఖు వస్తే సంవత్సరం అవుతుంది వాళ్ళ పాలన. ఇప్పుడైతే జనాలకైతే ఏ లబ్ధి పొందింది ఏం లేదు. 4000 రూపాయలు ఇస్తున్నాడు గీత కార్మికులకు. 4000 రూపాయలు లేదు, అదే 2000 రూపాయలు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉందా మరి రేవంత్ రెడ్డిదా? ఆయన చెప్పిన పనులు చేసిండు కానీ, ఈయన చెప్పిన పనులు చేసినట్టు ఈయన పాలన మంచిగా ఉండే కానీ ఏదో ఒకటి కూడా చేస్తలేడు కదా. ఒకటి చేసిండు, ఆడోళ్ళకు బస్సులో ప్రయాణం చేసిండు. బస్సులో ప్రయాణం చేసిరు కానీ ఆడోళ్ళు కొట్టుకుంటారు. అలా బస్సులలో కొట్టుకుంటారు. అంటే ఇది బస్సు ప్రయాణం మంచిగా ఉందా లేదా ఎట్లా అనిపిస్తుంది? ఇక భారం జనం మీదనే పడుతుంది అది. ఇప్పుడు నాగోలు పోతేందుకు 25 రూపాయలు తీసుకునేది. 1 కిలోమీటర్కు 1 రూపాయ, రూపాయన్నర పెడితే 15 రూపాయలు 12 రూపాయలు అవుతుండే. అట్లా పెట్టుకుంటే బాగుంటుంది. మొత్తం ఫిరే అంటాకలా ఇబ్బంది అయిపోతుంది. ఇబ్బంది ఏంది, ఆడోళ్ళు కొట్టుకుంటారు. మరి ఇప్పుడు వచ్చేసి మనకు రైతు బంధు కానీ భూమి ఉందా? నాకు భూమి లేదు. భూమి లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ తాత, థ్యాంక్ యూ.